హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆరోగ్య బాల్. ఇలా చెప్పి చాలా డేస్ అయింది కదా. షాప్లో ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, కస్టమర్స్ కూడా ఎవరు విజిటింగ్ లేదు. సో కాబట్టి ఈ టైంలో నాకు ఒక చిన్న వీడియో తీయాలనిపించింది. ఏంటి అంటే నిన్న నాకు ఒక కాల్ వచ్చింది. తెలిసిన అంకులే, చిన్నప్పటి నుంచి తెలిసిన అంకులే. అంకుల్ కాల్ చేశారు సడన్గా. కాల్ చేసి అంటున్నారు, ఏంటమ్మా జాబ్ మానేసావు, ఎందుకు మానేసావు జాబ్, అసలు బాగుండేది కదా, ఎందుకు నీకు ఇలాంటివన్నీ, మేమన్నీ ఇలాంటి పెట్టి వదిలేసిన వాళ్ళమే, అది ఇదని చాలా చెప్పారు. ఓకే, అంకుల్కి మా మీద అభిమానం ఉండి కాల్ చేశారని నాకు అర్థమైంది. కాకపోతే అసలు విషయం ఏంటంటే డబ్బులు అన్నది మ్యాటర్ కాదు, పక్కన పెట్టండి. అసలు ఫస్ట్ ఎవ్రీ హ్యూమన్కి ఒక లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఆ లైఫ్లో వాళ్ళకి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అవన్నీ కూడా ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందే. కానీ బాడీ అన్నది మనకి మెకానికల్గా ఒకటి ఉంటుంది కదా. మనకి బయటకు కనిపించింది ఒక స్కిన్ ఒకటే కనిపిస్తుంది, స్కిన్ లోపల మనకి చాలా ఉంటాయి. అవన్నీ కూడా రన్ అవ్వాలంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ తిండి. మనం తినే ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే బాడీ అన్నది మనకు కూడా బాగా రన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, సరిగ్గా తినలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను కొన్ని డేస్ నుంచి బిజినెస్ అని తింటున్నా. ఒక్కొక్కసారి ఫుడ్ స్కిప్ చేసేదాన్ని, ఒక్కొక్కసారి తినేదాన్ని బాగానే. నిద్ర మాత్రం సరిగ్గా ఉండేది కాదు. సో దట్ నాకు ఎఫెక్ట్ ఏమైందంటే హెయిర్ లాస్ వచ్చింది. ఇదంతా మీరు చూస్తే హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ నేను బ్యాంక్లోని ఒక 4 ఇయర్స్ 3.5 ఇయర్స్ వర్క్ చేశాను. నాకు అంతకుముందు ఎప్పుడు వైట్ హెయిర్ అన్నది లేదు. వైట్ హెయిర్ అన్నది 20స్లోనే నాకు స్టార్ట్ అయ్యింది. ఈ సైడ్స్ అన్నీ కూడా వైట్ హెయిర్ వచ్చింది. దీనన్నిటికీ రీజన్ కూడా జీన్స్ అని చెప్పడం వల్ల నేను ఊరుకున్నాను. కాకపోతే అసలు రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్ ఎఫెక్ట్స్. ఇలానే చాలా ప్రాబ్లమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయిన ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ట్యాబ్లెట్స్ కాదు, ఓన్లీ ఫుడ్. మీరు ఎన్ని కాస్ట్లీ మెడిసిన్స్ కానీ కెమికల్స్ కానీ ఏది యూజ్ చేసినా మీకు అది రిజల్ట్ చూపించదు. ఈవెన్ నేను స్కిన్ కూడా మేకప్ అయితే ఏమి వేయను, కానీ కొన్ని మాయిశ్చరైజర్ ఇలాంటివైనా యూజ్ చేసేదాన్ని. మధ్య అది కూడా లేదు. కాకపోయినా కొంచెం పర్లేదు, స్కిన్ బాగానే ఉంది. ఎందుకంటే నేను తింటున్న ఫుడ్. అండ్ ఏదైతే హెయిర్ ఊడిపోతుందో మీకు ముందునంత తెలుస్తుందా ఎంత రీగ్రోత్ అవుతుంది. ఎందుకంటే దీనికి కూడా రీజను నేను తీసుకునే ఫుడ్. దానివల్ల మాత్రమే నా హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది. సేమ్ అలానే బయటకు కనిపించేవి ఇలా ఉంది కదా చేంజెస్, మన బాడీలో కనిపించే చేంజెస్ కూడా అలాగే ఉంటాయి. డయాబెటిక్ వచ్చింది, ఇది వచ్చేసింది, అది వచ్చిందని మీరు ఏం టెన్షన్ పడవద్దు. ప్రతిదానికి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. మరీ హెవీగా ఉంటే డాక్టర్ చెప్తే వేసుకోండి తప్ప ప్రతి చిన్నదానికి మీరు భయపడకుండా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఏం తినాలో ఎలా తినాలో తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అండ్ గాజువాకలు ఎవరైనా ఉన్నవాళ్ళైతే హెల్తీ ఫుడ్ కావాలి, తినాలనిపిస్తుంది, మాకు తినాలని ఉండి ఇంట్లో చేయడానికి మాకు టైం లేదు, చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే అందు గురించి నేను ఆరోగ్యపరి స్టార్ట్ చేశాను. విజిట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో వైరల్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే వైరల్ అవ్వడానికి నేను కూడా ఏం సెలబ్రిటీని కాదు కాబట్టి వైరల్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. కాకపోతే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే చూస్తున్న నువ్వు ఒక్కరైనా సరే, నువ్వు చూస్తున్నావు కదా, నువ్వేనా లైక్ కొట్టచ్చు కదా నా గురించి. సో ఇలా మీరు కొట్టే లైక్ల వల్ల వీడియో ఎక్కువ మందికి వెళ్తుంది, మీరు షేర్ చేసే దాన్ని బట్టి కూడా ఎక్కువ మందికి వెళ్తుంది. ఫర్దర్గా ఈ బిజినెస్లో ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, చాలామంది ఇప్పుడు నన్ను ఫ్రాంచైజ్ అడుగుతున్నారు కానీ నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ ఇంకొంతమంది మీరు ఎవరి దగ్గరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నారా అంటున్నారు. నేను ఎవరి దగ్గర ఫ్రాంచైజ్ అయితే తీసుకోలేదు, ఇది నా సొంతంగా నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇందులో ఉన్న ప్రతి ఐటెం కూడా నా ఓన్గా నేను ఇంట్లో చేసి సక్సెస్ అయిన తర్వాత, దాని యూజ్ బాగున్న తర్వాత మాత్రమే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో నాకైతే ఎవరి సపోర్ట్ అయితే లేదు, అంటే బయట నుంచి తీసుకున్న ఫ్రాంచైజ్ అయితే టైప్ అయితే ఇది కాదు. మీకు ఎవరికైనా కావాలంటే ఫ్యూచర్లో నేను ఇస్తాను. కాకపోతే దానికి ముందుగా మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మనీ మైండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి బిజినెస్లోకి అయితే దిగొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. బోర్డర్లో మనకి ఆర్మీ వాళ్ళు కానీ సైనికులు అంటాం కదా, ఉంటారు కదా, అందరూ మనీ గురించి వర్క్ చేయరు. కొంతమంది దేశం పట్ల బాధ్యతతో, ఇంట్రెస్ట్తో, ప్రేమతో కూడా చేస్తారు. సేమ్ అలానే ఈ బిజినెస్ పట్ల మీకు అలాంటి ఉద్దేశం ఉంటేనే మీరు చేయగలరు. నేను రూపాయి ఖర్చు పెడతాను 10 రూపాయలు వచ్చేయాలంటే ఈ బిజినెస్లో అయితే రాదు. నేను చెప్తున్నాను కదా, బయట మినప్పప్పు అండ్ బియ్యంతో చేసింది అది 70 రూపాయలకి 60 రూపాయలకి దోశలు సేల్ చేస్తారు. ఓకే, అక్కడ దోశ కాస్ట్ వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలు పడినా వాళ్ళకి మిగతాదంతా ప్రాఫిట్. కానీ మనకి ఇక్కడ అలా కాదు. మనం యూజ్ చేస్తున్న 8 రకాల మిల్లెట్స్లో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు నార్మల్గా దోశ పడడమే
రూ. 80 కాస్ట్ పడుతుంది. కానీ నేను ఇంకా దానికి తగ్గించి అమ్ముతున్నాను. ఎందుకు అంటే తెలియాలి, జనాలకి ఫస్ట్ తెలియాలి. హెల్తీ ఫుడ్ కూడా టేస్టీగా ఉంటుందని తెలిస్తే వాళ్ళు తినడానికి ఫస్ట్ ఇష్టపడతారు. అది నా కాన్సెప్ట్. సో అది మీకు అర్థమయ్యి సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయండి. మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇది కూడా స్టార్ట్ చేయగలిగాను. సో ఇంకా కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎన్ని నిమిషాల వీడియో వస్తుందో నాకు తెలియదు, బట్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.